लेके चलो चल తాగలేకే మా మనమే లక్కీ రండి చూడు దో చాయ్ లేకే అవరే चिचा 2 चाय లక్కీ మావే మీరే అనమాట రండి ఇక్కడ సమోసాలు కూడా బాగుంటాయి ఆర్డర్ చేయమంటారా ఇగో పోనీ వచ్చేలా మీ ఉస్మాన్ బిస్కెట్లు రండి చాలా ఫేమస్ ఇక్కడ రే ఆగా ఓ నచ్చలేదా నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా? ఏం మావయ్య ఇది సూపర్ ప్లేస్ ఇదిగో మనం ఏం మాట్లాడుకున్నా ఎవరికి కనపడదు కాల్సి చూడండి ఒరే అవలే फाइन 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 ఫైన్ ఫైన్ చూడండి నేను హౌలే అంటే అటు హౌవరి అనుకుంటున్నాడు ఎందుకంటే సూపర్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి 3 తలపు పెట్టుకుందాం ఎవడ్రా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? నీ కూతురు ఉంది కదా మావయ్య మావా, నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది దాని కూడా అనుకుంటా పద 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 ఇక్కడ పర్లేదు సేఫ్ మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్ ఏంట్రా? బా టైం బ్యాడ్ ఏదేదో జరుగుతుంది భీమా రండి సింపుల్ గా తేల్చేస్తాను ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది మీరు నాకు మావగా దేవుడా వీళ్ళ వీళ్ళెవరో తెలుసా నీకు? మావ ఇందాక అటాక్స్ జరిగింది నా మీదే నన్ను చెప్పడానికి నుంచి తప్పించుకోలేవురా లక్కీ ఉన్నందుకు మిమ్మల్ని చేసేస్తారు మాట్లాడద్దు హలో ఎక్స్క్యూజ్ మీ. ముందుగా ఈడేసేయండి రా ఎవడ్రా అలా తరుముతున్నాడు? బా మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతోనే ఎఫ్ఐఆర్ ఉండేది నాకు ఆ అమ్మాయికి వర్కౌట్ కాలేదు వద్దనుకున్నాం విడిపోయాను కానీ ఈడు బాగుపడిచాడు మా అమ్మాయి గురించి మాట్లాడానికి వస్తే ఇంకా అమ్మాయి అఫైర్ గురించి చెప్తావేంట్రా? మామయ్య మీకు ప్రశ్నలు కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలు. అయితే ఉంగండి ఉంగండి మామయ్య వచ్చేయండి వచ్చేస్తారు మామయ్య జంప్ ఎక్కడికి వెళ్ళారా వాడెవడో నాకు తెలియదండి. వాడెవడో తెలియకుండానే పరిగెత్తిన వాడుతుంటే అయ్యో వాడు కన్నింగ్ నన్ను రన్నింగ్ చేసేలా కన్నింగ్ చేశాడు. వీడితో మాట్లాడినా నేను మటన్ చికెన్ వేసేయడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి, వాడినే పెళ్లి చేసుకోవడం పట్టుబట్టి అందుకే వెనక వెళ్తున్నాను. ఏంద్రలో అంటుండేది నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా? అవునండి. అయ్యో పాపం దించండి కత్తులు. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. వీడి కోసం 1 సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. నా కూతురి మీద వాడికున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురి మీదకి షిఫ్ట్ చేశాడో అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే. రే ఆ కత్తులు కన్నులు వాడికి ఇచ్చేయండి రా. ఇది కూడా ఉంచుకోరా. ఇది నీకు 2 రకాలుగా పనికొస్తుందిరా. ఒకటి వాడిని చంపే లేదా నువ్వు చచ్చిపో. ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. ఊరికి ఫోన్ చేయండి రా.